ఏమండి మన ఇంటికి మీ అక్క వాళ్ళ అత్త అదే మీ అత్త వచ్చిందండి. ఏమంట? హే ఇంటికి వచ్చిన వాళ్ళు ఏమి ఎక్కడ అని అడుగుతావా? ఏమన్నా తీసుకోరాబో చేసి పెడతాను. తెస్తలేగానా ఎక్కడుండదామా? అల్లుడు ఇక్కడనే ఉన్నాను రే. అత్త ఎక్కడనే ఉండవా? ఓకే ఏం అల్లుడు బాగుండవా? బానే ఉన్నాను అత్త. ఏమైనా కమ్మలు చూస్తున్నావు? ఖర్చులకి ఏమీ లేదత్త. యో ఏంది ఇంటికి వచ్చినావు నా మాదిరిగా అడుగుతున్నావే? చూడమ్మా కూడా ఆయనతో ఏం పని కానిలే పెద్దమ్మ, కమ్మలు మెరుగు పెట్టించినావా? నువ్వు కూడా ఏంది? ఓయ్యో భలే అడుగుతున్నది మీ అత్త. అట్ట కమ్మలు పట్టుకుంటానే పెరికేసినట్టు అరుస్తున్నదే. మే చికెన్ తెస్తా అత్తకి బాగా చూసుకోవాలా. ఇప్పుడే వస్తాను ఉండత్త. అత్తను పోనీ బాకా. ఏదో తేడాగా ఉందేంటి? పెద్దమ్మ ఈ చైన్ చూడ బాగుండేదేమో, మీ అల్లుడు తెచ్చిచ్చినాడు నిన్నే. చూస్తా ఉండు ఇప్పుడే వచ్చా. అబ్బా, పెద్దమ్మ ఏమ్మా 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 ఏం లేదులే పెద్దమ్మ, చిన్న దెబ్బే. అడు కూర్చో ఉండి మీ అల్లుడు చెలపులు కాఫీ తెచ్చాను. ఇదా పెద్దమ్మ కాఫీయా? చైనా ఏదే? సరేనా ఇక్కడనే ఉండాలి. నీ నాటకాలు చాలు గాని ఎవరికి అమ్మేసినావు చైనా? ఏం చూస్తున్నావా? మర్యాదగా ఎవరికి అమ్మేసినావు చెప్పు. ఏందమ్మా మా అమ్మని దబాయించి అడుగుతున్నావా? అమ్మా నువ్వు ఇంటికి పోమ్మా. డాడీ పోయేదా? చైన్ ఎత్తుకునేసింది మీ అమ్మ. మా మాటలు మర్యాదగా రాని. మా అమ్మ ఏం దొంగ కాదు. దొంగ కాకపోతే ఇచ్చిన చైన్ అటమాయం చేసిందా? వగలాడే. ఓయ్ అమ్మా కొట్టేసినాడమ్మా. అమ్మ దొంగతనం కొడుకు రౌడీ అమ్మా. మా ఆయన రాయని చెప్తా. డబ్బు కోసం ఇంత నీచమైన స్థితి దిగజారుతారు మీరా? మా అమ్మ దగ్గర ఏముంటుందని ఆశించి మీరు ఈ పని చేశారు. ఆమె వేసుకున్న కమ్మలా? ఆమె కూలి పని పోయి కష్టపడి సంపాదించుకునింది. కమ్మల్ని కష్టపడి సంపాదించుకోండి మీరు. ఛీ నాగేశ్వర సురేష్ మామ వచ్చి కొల్లా పొడిచినాడు మేనన్న. ఇదంతా నీ వల్లే. వాడు ఎట్టంటే అట్ట వచ్చి మాట్లాడేసిపోయినాడు.